హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. పచ్చి జీడి గింజల కర్రీ మీకు ఎవరికైనా తెలుసా? మా సైడ్ అయితే బాగా వండుకుంటాం అనమాట. ఇది చేయడం ఎంత కష్టమో కర్రీ అయితే అంత టేస్ట్గా ఉంటుంది. కష్టం అంటే కొంచెం ప్రాసెస్తో కూడుకున్న పని అనమాట. సో ఇలా పచ్చి జీడి గింజల్ని ఇలా కట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు అయితే చేతికి ముగ్గు అయితే రాసుకోవాలండి, లేకపోతే చేతులు అనేవి పొక్కుపోతాయి అనమాట. తోలు కింద ఊడొచ్చేస్తుంది. ఇలా మొత్తం అన్నీ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముగ్గు అయితే కంపల్సరీ రాసుకోవాలి. రాసుకోకపోతే చేతులు అనేవి కొంచెం బాగోవు అనమాట. తర్వాత రోజు నెక్స్ట్ డే తెలుస్తుంది మనకి అవి. అండ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం చేతికి బాగా ముగ్గు అయితే రాసుకుని, మనకి పదునైన దబ్బలం కానీ లేదా చీపురు పుల్లు ఉంటుంది కదండి, దాంతోనైనా దబ్బలంతో అయినా సూత్తో అయినా సరే ఇలా ఒక చేత్తో పట్టుకుని ఇలా ఒక చేత్తో ఇలా తీసేసుకోవాలన్నమాట. అన్నీ ఈజీగానే వచ్చేస్తాయి. ఎండిపోయినవి అయితే కొంచెం కష్టపడాలి, బట్ పచ్చివే కాబట్టి ఇలా తీసేగానే వచ్చేస్తాయి అనమాట. ఇలా అన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అన్ని పక్కన పెట్టుకున్న తర్వాత వీటి మొత్తం అన్నిటినీ కూడా ఒకేసారి వేడి నీళ్ళలో వేసుకోవాలండి. వేడి నీళ్ళు కాచిపెట్టుకున్న తర్వాత వీటన్నిటిని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచుకుని కొద్దిగా చల్లారగానే పై పొట్టు తీసేసి గింజల్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా గింజల్ని పక్కన పెట్టుకున్న తర్వాత వీటిలో కొంచెం సర్ఫ్ వేసి బాగా కడగాలన్నమాట. సర్ఫ్ ఏంటి అని కంగారు పడద్దు. సో మా మదర్ చెప్పారు, సర్ఫ్ వేయడం వల్ల దీనిలో ఉన్న జిడ్డు అయితే ఏదైతే ఉందో అది పోతుందంటండి. సో అందుకని కొంచెం ఎక్కువ సార్లు కడుక్కోవాలన్నమాట. సర్ఫ్ వేసుకుని 4 or 5 times మంచిగా కడుక్కుంటే అవి బాగా శుభ్రపడిపోతాయి. సో వీటిని పక్కా తీసుకుని లేదా బౌల్లోకి తీసుకుని 2 days తర్వాత యూస్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2-3 days ఉంటాయి, లేదా అప్పటికప్పుడు కర్రీ అయినా చేసుకోవచ్చు. ఈ పచ్చి జీడి గింజల్ని మనం చికెన్లో వేసుకోవచ్చు, మటన్లో వేసుకోవచ్చు, మునక్కాడల్లో వేసుకోవచ్చు, అలా ఒట్టిగా కూడా వండుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం కష్టపడి చేసుకుంటే మనకి యమ్మీ కర్రీ రెడీ అవుతుందండి. ప్రాసెస్ ఎక్కువని ఆలోచించకుండా చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకుని బాక్స్లో పెట్టుకుంటే 2-3 days ఉంటాయన్నమాట. సో నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ. సో మా మదర్ అయితే చికెన్లో వేశారనమాట. చికెన్ కాంబినేషన్ కింద వేశారు. ఇలా ఫస్ట్ కడాయి తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుని జీలకర్ర వేసేసుకున్న తర్వాత మన ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలన్నమాట. వేసుకుని బాగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదండి, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకుని మగ్గనివ్వాలి. అవి మగ్గిపోయిన తర్వాత ఏవైతే మనం పక్కన పెట్టుకున్నామో పచ్చి జీడి గింజలు అవన్నీ వేసుకోవాలన్నమాట. ఎంత ఎక్కువ వేసుకుంటే కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. మేమైతే కట్ చేసినవన్నీ వేసేసాము. వేసేసుకుని ఒక 2 minutes మూత పెట్టుకుని మగ్గనివ్వాలి వీటిని కూడా. ఇలా ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత మనం దీనిలో ఫస్ట్ చికెన్ శుభ్రం చేసుకున్న తర్వాత మనం దానిలో పసుపు, కొంచెం ఉప్పు, అలాగే కారం వేసుకుని పక్కన పెట్టుకున్నామండి. ఆ చికెన్ కూడా వేసేసుకోవాలి. వేసుకుని మూత పెట్టేసుకుని ఆ చికెన్లో వాటర్ ఎగిరిపోయేంత వరకు కూడా మగ్గబెట్టుకోవాలన్నమాట. ఇలా చికెన్లో వాటర్ పైకి వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుంటాం కదండి. సో కుక్ చేసుకున్న తర్వాత మనం సరిపడా కారం, ఉప్పు లాస్ట్లో వేసుకోవాలి. ఎందుకంటే ఈ గింజలు మగ్గవ అంటారు ఉప్పు వేస్తే. సో ఉప్పు అనేది కర్రీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి. సో ఇప్పుడైతే కొంచెం మగ్గిన తర్వాత మనం సరిపడా కారం వేసేసుకున్నాం. సో కారం వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టేసుకోవాలి. దీనిలో అయితే మా అమ్మగారు మామూలుగా బయట మసాలాలు అయితే ఏమీ యూజ్ చేయరు. చికెన్, మటన్, ఫిష్ ఏ మసాలాలు యూజ్ చేయరు అనమాట. ఇంట్లో ప్రిపేర్ చేసినవే వేస్తారు. ఇలా కారం వేసి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 minutes తర్వాత సరిపడా వాటర్ వేసేసుకున్నామండి. వాటర్ వేసుకుని మూత పెట్టేసుకోవాలన్నమాట. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకోవాలి. అది 1 స్పూన్ గసగసాలు, ఇలాచి, దాల్చిన చెక్క, ఒక 3 లవం మొగ్గలు, అలాగే అనాస పువ్వు అనమాట. అనాస పువ్వు కొద్దిగా వేసుకోవాలండి. ఇవన్నీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ మసాలానే వేస్తాము. సో తర్వాత మూత పక్కన పెట్టుకుని మనం సాల్ట్ వేసుకోవాలన్నమాట. పచ్చి జీడి గింజ ఉడికిందో, చికెన్ అయితే ఉడికిపోతుంది, బట్ అదైతే ఉడకదు. మనం చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని. ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకుని అలాగే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పక్కన పెట్టుకున్నాం కదా, సో అది కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే యమ్మీ పచ్చి జీడి గింజల చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎటువంటి రెసిపీస్ అయితే కావాలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్.